హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూపా. ఇవాళ స్పెషల్ రెసిపీ దోసా బ్యాటర్. కొన్ని టిప్స్ పాటించి అలాగే పక్కా కొలతలు యూజ్ చేసి పర్ఫెక్ట్గా దోసా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసా బ్యాటర్ యూజ్ చేసి దోశలు వేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా హోటల్ స్టైల్లో లాగా టేస్టీగా దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎంతో పర్ఫెక్ట్గా ఈ దోసా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. గుండు మినపప్పు కానీ, నార్మల్ది కానీ, లేదా పొట్టు మినపప్పు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కొలతలు మాత్రం పక్కాగా తీసుకోండి. ఒక కప్పు మినపప్పుకి పావు కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేయడం వల్ల దోశలు చాలా టేస్టీగా వస్తాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరొక బౌల్ తీసుకుని దీనిలో 2 కప్పుల రైస్ వేసుకోవాలి. మనం ఎంతైతే మినపప్పు తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా లేదా గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కూడా ఈ కొలతలు పాటిస్తే సరిపోతుంది. చూసారు కదా, 6 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా పప్పు మొత్తం చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్రైండర్లో రైస్ అలాగే మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అలాగే పిండి క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీనిలో వాటర్ కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. దోశ బ్యాటర్ మనకి ఇప్పుడు పల్చగా ఉండాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీకు కనుక పిండి కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తే దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీని సర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే 6 గంటల పాటు బాగా పులియబెట్టాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టకూడదండి, బయట పెట్టి పులియబెట్టాలి. 6 గంటల పాటు మనం ఈ విధంగా ఫర్మెంట్ చేసిన తర్వాత చూస్తే ఈ విధంగా పిండి మనకి డబల్ క్వాంటిటీలో ఉబ్బి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 డేస్ పాటు స్టోర్ చేసుకుని దోశలు వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన దోశ పిండిని తీసుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల దోశల కలర్ మనకి మంచి కలర్ వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ కరెక్ట్గా హీట్ అయిన తర్వాత మనం దోశలు వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడు స్టవ్ మనకి లో ఫ్లేమ్లో ఉండాలి. దోశ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు స్టవ్ మనకి పక్కగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా కాలుతుంది. చూసారు కదా, ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చి చాలా క్రిస్పీగా దోశ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ దోశని తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ దోశని రెండో సైడ్ కాల్చాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చాలా పల్చిగా వేసాము, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చింది కాబట్టి హోటల్ స్టైల్లో లాగా జస్ట్ 1 సైడ్ మాత్రమే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని దోశలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే చాలా టేస్టీగా కూడా వస్తాయండి. మీరు ఈ టిప్స్ అలాగే ఈ కొలతలు కూడా యూజ్ చేసి పక్కగా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.